చేశాను. కోటి గారు లాస్ట్ 2 months నుంచి మీ ఫ్యామిలీ నుంచి మరొక పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కోటి గారి కంటే ముందు సాలూరి రోషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి చోట ఈవెన్ కాలర్ ట్యూన్స్ కూడా అవే ఉంటున్నాయి. తన ఎంట్రీ ఇలా తను యాక్చువల్లీ మై యంగర్ సన్ అనమాట. నాకు 1 daughter and 2 sons. ఫస్ట్ డాటర్కి మ్యారేజ్ అయిపోయింది, తను యుఎస్లో ఉంటుంది. సెకండ్ ఎల్డర్ సన్ వచ్చి రాజీవ్ సాలూరి, ఆయన కూడా హీరో అనమాట. ఫస్ట్ నోట్బుక్ అనే సినిమా చేశాడు, తర్వాత మొన్న టైటానిక్, మొన్న ఇంకో సినిమా రిలీజ్ ప్రేమంటే సులువు కాదు రా సినిమా, దాంట్లో హీరోగా చేశాడు. తనకి ఇంకా బ్రేక్ రాలేదు. బ్రేక్ వస్తే ఫుల్గా రైజ్ అయిపోతారు, అంతేగా బ్రేక్ రావాలి. నెక్స్ట్ మన రోషన్ సాలూర్, మా యంగర్ సన్ అనమాట. తనకి చిన్నప్పుడు వాడు ఎప్పుడు నాకు చెప్పలే నాకు మ్యూజిక్ ఇష్టం అని. సడన్గా డాడ్ నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్గా ఉంది అంటే అప్పుడు నేను అన్ని అమెరికా నుండి ద హోల్ ఎక్విప్మెంట్ తెచ్చిచ్చేసాను వాడికి కంప్లీట్గా, సాఫ్ట్వేర్స్ అన్ని సిస్టమ్స్ అన్నీ. దాంట్లో ఒక 6 months కూర్చొని స్టడీ చేసి ఒక 1.5 year న్యూయార్క్కి వెళ్ళి అదేదో చదువుతాను. ఇది మ్యూజిక్ సంబంధించి టెక్నాలజీ, సౌండ్ టెక్నాలజీ అని, ఇయర్ టు ఏదో సంథింగ్ ఏదో ఉంది దాంట్లో వెళ్ళాడు. అది ఒక 6 months 1.5 year అది స్టడీ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత డాడీ నేను కంపోజర్గా వెళ్ళాను. కంపోజర్ అంటే చాలా కష్టం రా, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సినిమా అంటే ఏదో ఒక సినిమా హిట్ అయిపోయి ఒకటి కాదు, నువ్వు అట్లీస్ట్ ఒక 500 సినిమాలు చేసే కెపాసిటీకి నువ్వు రెడీ అవ్వాలి ఫస్ట్. నువ్వు అంత రెడీ చేసుకుని కానీ నువ్వు అటెంప్ట్ చేయకూడదు అంటే అప్పుడు తను బాగా ప్రాక్టీస్ చేసి చాలా కంపోజిషన్ నాకు వినిపించాడు. చాలా కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. గుడ్, డెఫినెట్గా నిలబడతాడు. నాన్నగారికి ఏమనిపించిందో ఇప్పుడు కోటి గారికి కూడా అనిపించి అప్పుడు ధైర్యంగా చేయడానికి ఫస్ట్ గాయకుడు అనే సినిమా చేశాడు. ఆ ఆడియోకి నేను మొత్తం మ్యూజిక్ ఫెటర్నిటీ ఫుల్ కంప్లీట్గా పిలిపించాను. ఏఆర్ రెహమాన్ కానీ, మనీష్ శర్మ అందరూ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు, కంపోజర్స్ అందరూ వచ్చారు, హ్యారిస్ జయరాజ్, దేవి, తమన్, ఇంకా అనూప్ రూబిన్స్ అందరూ. మా మ్యూజిక్ సంగీతం కదిలింది. ఇంతవరకు మళ్ళీ ఇంకా ఎవరు చేయలేరు అలాగా నా మీద అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు మిక్కీ జేమేయర్ అని అందరూ వచ్చి మా రోషన్ అందరూ బ్లెస్ చేశారనమాట. మ్యూజిక్ ఫ్యామిలీ అందరూ వాళ్ళందరూ బ్లెస్ చేయడంతో తనకి మంచి ఒక్క ధైర్యం వచ్చింది వాడికి. అప్పుడు నిర్మలా కాన్వెంట్ అని సినిమా, నాగార్జున గారు ప్రొడక్షన్, ఆయనైతే భలే ఎంకరేజ్ చేశాడు రోషన్ని. నాకు చాలా అదే హ్యాపీ. ఏంటంటే జనరల్గా హీరోస్కి ఇది ఉండదు, ఆ టెండెన్సీ. సరే ఎవరు సక్సెస్ ఉన్నారు వాళ్ళని పెట్టండి, వీళ్ళతో చేంజ్ చేసేయండి, ఎవరు ఫామ్లో ఉన్నారు వాళ్ళని పెట్టండి, అంతే. ఇది జనరల్గా మార్కెట్ కదా, కమర్షియల్ మీడియా. అటువంటిది రోషన్ టాలెంట్ చూసి ఆయన భలే ఎంకరేజ్ చేసి అసలు ఆయన ఆ పాట నచ్చి ఏఆర్ రెహమాన్ కొడుకుతో పాడిచ్చాడు. ఆ పాట కొత్త భాష అన్నమాట. ఫస్ట్ ఆ పాట రెహమాన్ కొడుకు పాడిన తర్వాత అది 2 million దాటిపోయింది. ఇది వ్యూవర్స్ యూట్యూబ్లో అట్లా. మా రోషన్ వెళ్ళి నాగార్జున గారిని అడిగాడు, సార్ మీతో పాటు. ఆయనకి ఆశ్చర్యపోయి, ఇంతవరకు నా వాయిస్ బాగుంది అనేది ఎప్పుడు అనలేదయ్యా, నీ తప్ప బాబు అని దండం పెట్టి. ఆయన ఫస్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అందరూ వాయిస్ చాలా వీక్ నీకు అని అందరూ అనేవారంట. సార్ మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీరు పాడాలనేసరికి నాగార్జున గారికి అబ్బా ప్రపంచం ఎవరు ఈ మాట అడగలేదురా నన్ను బాబు అనేసి అప్పుడు రోషన్ మీద అంత ప్రేమ కలిగి అంత చాలా వచ్చి బ్రహ్మాండంగా పాడాడు ఆయన. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినంత ఇంట్రెస్ట్గా నేర్చుకొని ప్రతి ఈచ్ లైన్ బాగా దగ్గరుండి పాడి మిక్స్ చేశారు. మరి మీ అబ్బాయి గారు రాసిన పాట మీ నోట్లో నుంచి నాకు అదే లిరిక్ గుర్తుండదు. మామూలుగా కొత్త భాష తల్లలారి రారా నీ నా కన్నుల్లో నాది తారరారది తా దారే రారే రా లవ్ మీ సే అది మంచి కిక్. రెహమాన్కి ఎంత ఇష్టపడ్డాడండి పాటని. అది లెట్ మీ ఆ ప్లేస్ చాలా లైక్ చేశాడు రెహమాన్. తను అంటే ఫస్ట్ ఈ సాంగ్ కంపోజ్ చేసి నాకు వినిపించాడు. బాగుందిరా, రికార్డ్ చేశాను. డాడీ ఒక చిన్న రిక్వెస్ట్ డాడీ. ఏంటి నా చిన్న రిక్వెస్ట్? సరే ఏఆర్ అమీన్ తోటి పాట పాడిద్దాం అనుకుంటున్నాను. అమీన్ దేంట్లో పాడాడంటే అయితే ఒక సినిమాలో ఒక సూఫీ కైండ్ ఆఫ్ అమీన్ పాడాడు. ఆ కుర్రోడు చాలా థిన్ వాయిస్, కుర్రోడు వాయిస్ కదరా, ఈ పాటకి లేదు డాడీ తన వాయిస్ ఈ పాటకు బాగుంటుంది, నాకు తను
అప్పుడు నేను రెహమాన్కి మెయిల్ చేసి చెప్పేసరికి అయ్యో వాడు ఇప్పుడే సింగరా అని ఆశ్చర్యపోయాడు రెహమాన్. లేదు నేను ఒకసారి ఫ్యామిలీలో డిస్కస్ చేసి చెప్తాను అంటే ఫ్యామిలీలో డిస్కస్ చేయాలి కదా, వన్స్ సింగర్గా వస్తే 5 వరకు తర్వాత ఒక 1 వీక్ టైం తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత చెప్పాడు సరే పాట పంపించమన్నాడు రోషన్ మెయిల్ చేస్తే వినేసి చాలా బాగుంది డెఫినెట్గా పాడిస్తామని అప్పుడు తనే దగ్గరుండి తన కొడుకుతో పాడిచ్చాడు రెహమాన్. ఇంకా దానికన్నా అదృష్టం ఏం కావాలి వాడికి రోషన్. బాయ్.